నమస్తే. వెల్కమ్ టు పొలిటింట్ హెల్త్. ఉమెన్ తన ఎమోషన్స్‌ని తనలో తానే దాచుకుంటూ, ఎవరికీ చెప్పుకోకుండా సతమతమవుతూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది. మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా సఫర్ అవుతూ ఉంటుంది. అలాంటి లైఫ్ స్టైల్ నుంచి ఎలా బయటకు రావాలి? ఆ ప్రాబ్లమ్స్‌ని ఎలా ఫేస్ చేయాలి? అనే విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ యోగా ఎక్స్‌పర్ట్ డాక్టర్ స్నేహ వేమూరి గారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఉమెన్ తన ఎమోషన్స్‌ని ఎవరికీ చెప్పుకోకుండా తనలో తానే దాచుకుంటూ ఉంటే మెంటల్‌గా, ఫిజికల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది? ఇప్పుడు చూడండి, మనకి ఎమోషన్స్ మనకి 40% ఆఫ్ అవర్ బ్రెయిన్ స్ట్రెంగ్త్ అంటారు. 40% ఆఫ్ ద బ్రెయిన్ స్ట్రెంగ్త్ ఎమోషన్స్ అంటే మీరు చూడండి ఎంత, అంటే మీరు ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉంటే మీరు ఎంత హ్యాపీగా ఉండొచ్చో ఆలోచించండి. ఇప్పుడు ఉమెన్ ఆ 40% ఆఫ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో తను ఏంటంటే సరిగ్గా మేనేజ్ చేయలేకపోగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తను ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటుంది, ఎమోషనలీ తను కనెక్ట్ అవ్వాలనుకుంటుంది, కానీ కనెక్ట్ అవ్వలేకపోతుంది. ఎందుకంటే డిఫరెంట్ ఇష్యూస్ ఎన్వైర్న్మెంట్లో, అంటే అరే చెప్తే ఏమనుకుంటారు, ఓకే మెయిన్గా చెప్తే ఏమనుకుంటారు, నన్ను జడ్జి చేస్తారేమో, ఓకే మెయిన్గా జడ్జి చేస్తారనే భయం చాలా మందికి ఉంటుంది. ఈ భయం చిన్నప్పటి నుంచి ఉంటుందంట. చిన్నప్పటి నుంచి, అంటే అప్బ్రింగింగ్. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచి జనరల్గా లేడీస్కి కానీ గర్ల్స్కి కానీ ఏం చెప్తారంటే, మీ ఎమోషన్స్ని మీరు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయకూడదు, మీరు ఒదిగి ఉండాలి, ఏడవకూడదు, మీరు అంటే ఏమి అనిపించినా కూడా, ఎంత ఎమోషనల్ అనిపించినా కూడా కంట్రోల్ చేసుకోవాలి, మనమే అర్థం చేసుకోవాలి. యాజ్ అ ఉమెన్ మనము ఎమోషన్స్ని అసలు అవుట్బర్స్ట్ చేయకూడదు, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని నేర్పిస్తుంటారు. ఎందుకంటే అట్లా లేకపోతే పద్ధతి కాదు. పద్ధతి అంటే వాళ్ళు ఎంత కంట్రోల్డ్గా ఎమోషనల్గా ఉంటేనే అది వాళ్ళు చాలా మంచిగా ఉన్నట్టు, అప్బ్రింగింగ్ మంచిగా ఉన్నట్టు అనుకుంటారు. సో అందుకే దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏమైనా చెప్పాలనిపించినా, ఏమైనా ఎమోషన్స్ ఉన్నా కూడా వాళ్ళు బయటికి చెప్పరు. ఏం చేస్తారంటే దాన్ని దాపెట్టేయడము, ఆర్ సరేలే సప్రెస్ చేసేయడము, ఆర్ నేను ఏదో మేనేజ్ చేసుకుంటాలే అని కాంప్రమైజ్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ఎమోషన్స్ ఒక టైం బాంబ్ లాగా తయారవుతాయి. ఇప్పుడు మీరు చూడండి, టైం బాంబ్ పైన కూర్చుంటే ఎలా ఉంటుంది, ప్రతి సెకండ్ ఎప్పుడు పేలుతుందో తెలియదు కదా. అయితే అలా టైం బాంబ్ లాగా అయిపోతుంది, ఎందుకంటే అది సప్రెస్ అయిపోతున్నాయి చాలా ఇయర్స్ నుంచి. ఏదో ఒక రోజు అది టైం బాంబ్ లాగా పేలుతుంది, అవుట్ బర్స్ట్ అవుతారు. సో ఆ టైం బాంబ్ లాంటి ఎమోషన్స్ వాళ్ళ మైండ్లో పెట్టుకొని వాళ్ళు నిరంతరం కూడా, అరే నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను, సరేలే ఇంకా ఏం చేయలేము, యాజ్ అ ఉమెన్ ఇంకా ఇలానే సఫర్ అవ్వాలి అని ఆ ప్రెషర్ తీసుకొని దీనివల్ల వాళ్ళకి ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే ఈ మధ్య, అంటే సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్లనే. ఇదంతా స్ట్రెస్. ఇదంతా కూడా స్ట్రెస్, యాంగ్జైటీ, స్లీప్ ఇష్యూస్, మజిల్ క్రాంప్స్, క్రానిక్ డిసీజెస్, ఓకే అండ్ నెక్ పెయిన్, మజిల్ పెయిన్, క్రానిక్ నెక్ పెయిన్, మజిల్ పెయిన్, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎమోషన్స్ని జస్ట్ సప్రెస్ చేసి పెట్టుకుంటున్నందుకు. నేనేమంటానంటే, ఎందుకు ఆ టైం బాంబ్ పైన కూర్చోవాలి, ఓకే మీరు ఎక్స్ప్రెస్ చేయండి, అవతల వాళ్ళు ఏమనుకుంటే అనుకొని మీరు ఎక్స్ప్రెస్ చేశారనుకో మీరు ఫ్రీ అయిపోతారు. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో చెప్పడం వల్ల సిచ్యువేషన్ ప్రాబ్లమాటిక్గా అవుతుందని చాలా వరకు లోపలనే దిగమిందుకొని చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు. అరే నేను ఎంత గ్రేట్ పర్సన్ని, అంటే లేడీస్ జనరల్గా అలా, నేను నా సెల్ఫ్ నేనే బాధపడ్డాను కానీ ఎవ్వరికి చెప్పలేదు, నేనే కష్టపడ్డాను, అలా వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళు చాలా గ్రేట్ అనుకుంటారు. కానీ చెప్పండి, ఏం తప్పులేదు. అవతల వ్యక్తి ఫస్ట్ ఫీల్ అయినా తర్వాత అర్థం చేసుకుంటారు, ఇలా ఫీల్ అవుతాను తిను అని. ఎందుకంటే ఇప్పుడు చూడండి, హౌస్ హోల్డ్లో కానీ ఆఫీస్లో కానీ ఇన్ జనరల్ ఏమవుతుంది, బాస్ ఉంటాడు ఆఫీస్లో, అంటే బాస్, కొలీగ్స్, ఇంట్లో అంటే హస్బెండ్, లేకపోతే పేరెంట్స్, అత్తమామ, పేరెంట్స్. ఇప్పుడు ఇన్ జనరల్ ఏమవుతుంది, తనకు ఒక విషయం నచ్చలేదు, ఒక ఎమోషన్ ఎక్స్ప్రెస్, అరే వీళ్ళు ఏమనుకుంటారు, నేను ఇప్పుడు ఇలా మాట్లాడితే ఏమనుకుంటారు, నన్ను జడ్జి చేస్తారేమో, నేను బ్యాడ్ పర్సన్ అనుకుంటారేమో ఇలా ఎమోషన్గా నేను చెప్తే అని వాళ్ళు ఆగిపోతారు. అందరి దృష్టిలో మంచి కనిపించడానికి ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, మంచితనంగా కనిపించడానికి ఇది ఒక పెద్ద డిసీజ్. అవునండి. దానివల్ల తర్వాత ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఈమెకి ఈ విషయం నచ్చలేదని,
అప్పుడే చెప్తే నువ్వు ఫ్రీగా ఉండొచ్చు, వాళ్ళు కూడా ఫ్రీగా అయిపోతారు. అవును. బట్ ఏంటంటే చాలా సిచ్యువేషన్స్లో చెప్పుకోలేక సరే మా హస్బెండ్ ఏమనుకుంటాడు, లేకపోతే అత్త మామ ఏమనుకుంటారు అని ఎమోషన్స్ అలానే నచ్చనివి కూడా చేస్తూ అవును. అలానే అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. ఈవెన్ ఆఫీస్లో కూడా బాస్ తిడతాడు, ఆర్ బాస్ ఇంకొకటి ఏదో చెప్తాడు, నచ్చలేదు, నన్ను తిట్టాడు, నన్ను ఇలా అన్నారు, నన్ను అలా అన్నారు, లోపలే బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, కార్నర్లో ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఎక్స్ప్రెస్ చేయరు. సో దీనివల్ల వాళ్ళకి స్లీప్ ఎందుకంటే మీరు ఎక్స్ప్రెస్ చేయలేదనుకోండి మీకు అది మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఇన్ జనరల్ మనకి ఏ ఎమోషన్స్ అయినా 14 minutes వరకే ఉంటుంది. అంటే ఏ ఎమోషన్ తీసుకున్నా మీకు ఏమనిపించినా బాధ, సంతోషం 14 minutes వరకే మీ బాడీలో ఉంటుంది. 14 minutes తర్వాత అసలు మీరు మర్చిపోవాలి యాక్చువల్లీ. అంటే వేరే నెక్స్ట్ సినారియోకి వెళ్ళిపోతారు. కానీ 14 minutes తర్వాత కూడా మీ బాడీ రోజంతా ఎమోషన్లో ఉంటే, ఆ రోజంతా బాధలో ఉంటే మీరు అది క్యారీ చేసి మీ బాడీకి దాన్ని కంప్లీట్ ప్రెషర్లా చేస్తున్నారు. అంటే మర్చిపోలేకుండా, అంటే మర్చిపోనియకుండా బాడీ హెల్ప్ చేస్తుంటుంది, మర్చిపోండి ఏం కాదు. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగిందండి, సమ్ ఫైట్ జరిగింది హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలోనో, అత్తమామతోనో లేకపోతే పేరెంట్స్తోనో జరిగినప్పుడు ఆ విషయంని మర్చిపోండి అని అంటే అస్సలు అర్థం చేసుకోరు. దాన్నే పట్టుకొని రోజులు రోజులు బాధపడతారు. నన్ను ఇలా అన్నారు, నన్ను అలా అన్నారు, నన్ను ఇలా అనేసారు, నేను తట్టుకోలేకపోతే. దానివల్ల వాళ్ళకేం ప్రాబ్లం కాదు, అన్న వాళ్ళకి ప్రాబ్లం. మీకు ఆ టైం బాంబ్ పైన కూర్చొని ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఎమోషన్ని మీరు పెట్టుకున్నారంటే 14 minutes కన్నా ఎక్కువ మీరు టైం బాంబ్ పైన కూర్చున్నట్టు. దాని నుంచి ఎలా డైవర్ట్ అవ్వాలి మేడం? సో దాని నుంచి డైవర్ట్ అవ్వడం ఎట్లా? చాలా చాలా సింపుల్, కానీ చాలా చాలా కష్టం. ఎలా అంటే మీరు మీ ఎమోషన్స్ ఒకటి కాదు అని తెలుసుకోండి. ఓకే. మీరు మీ ఎమోషన్స్ ఏదైతే మీరు ఫీల్ అవుతున్నారో అది ఒకటి కాదు. అంటే ఈ ఎమోషన్స్ వచ్చిపోతుంటాయి, ఇది నేను కాదు, నా మైండ్ క్రియేట్ చేస్తున్న సంథింగ్ అని ఫీల్ అయ్యి అది అలా అబ్జర్వ్ చేయండి. మీ ఎమోషన్ని ఎందుకు మీరు అలా అబ్జర్వేషన్లోనే పెట్టండి. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు మీ ఎమోషన్ ఒకటి కాదు అనే ఫీలింగ్లో మీరు ఎప్పుడైతే వస్తారో, సరే ఇది వచ్చింది వెళ్ళిపోయింది, ఓకే హ్యాపీనెస్ వచ్చింది చూస్తున్నా అబ్జర్వ్ చేస్తున్నా నేను, వెళ్ళిపోయింది. సాడ్నెస్ వచ్చింది చూసాను అబ్జర్వ్ చేశాను బాధపడ్డాను, వెళ్ళిపోయింది. అది నేను ఒకటి కాదు. సో ఎవరైనా నన్ను ఒక మాట అన్నారు, నన్ను అన్నారు అని బాధపడతారు. మిమ్మల్ని అన్నందు నన్ను అనలేదు, ఇది ఒక ఎమోషన్ అన్నారు, సరే అబ్జర్వ్ చేశారు అన్నారు, పక్కన జరిపేసాను. ఓకే ఓకే నిన్నేం అనలేదు, నిన్ను ఎలా అంటారు? నువ్వు వేరే, నువ్వు జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నావు ఎమోషన్ని, అంతే. ఓకేనా? సో అలా నువ్వు ఎప్పుడైతే నీ ఎమోషన్ నువ్వు ఒకటి కాదు అని నువ్వు క్లారిటీగా ఉంటావో అప్పుడు కంపల్సరీ మీరు మెల్లమెల్లగా దాని నుంచి అంటే నన్ను అన్నారని నేను అనుకుంటున్నాను, బట్ దిస్ ఇస్ జస్ట్ అన్ పాసింగ్ క్లౌడ్, అన్ ఎమోషన్. ఇది నేను ఇలా ఫీల్ అయ్యాను, వాళ్ళు తిట్టినప్పుడు నేను ఇలా ఫీల్ అయ్యాను అని మీరు అది రియలైజ్ అవుతే, ఓకే నేను ఇలా ఫీల్ అయ్యాను, ఇది ఇంతసేపు ఉండింది, నేను ఇంతసేపు బాధపడ్డాను, అయిపోయింది. అది ఎందుకు వస్తుందంటే మేడం, అవతల వాళ్ళు ఒక మాట అన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వరు. రియాక్ట్ అవ్వకుండా వాళ్ళలో వాళ్ళే బాధపడతారు కాబట్టి ఆ ఫీలింగ్ అంతసేపు ఉంటుంది. అదేనా ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు అలా బాధపడి అవుట్ బస్ట్ అవ్వకుండా ఉంటారు కాబట్టి ఆ టైం బాంబ్ పైన కూర్చుంటారు. సో దాంట్లో మీకు టైం బాంబ్లో 2 wires ఉంటాయి, ఒకటి గ్రీన్ వైర్ ఒకటి రెడ్ వైర్, రైట్? సో రెడ్ వైర్ని కట్ చేసేయండి. రెడ్ వైర్ అంటే ఏంటి? మీరు మీ ఎమోషన్స్ ఒకటే అన్న ఫీల్ అవ్వడం. అంటే మీరు మీ ఎమోషన్స్ ఒకటే అంటే నన్నే అన్నారు, నాతోనే ఇలా జరిగింది అని బాధపడుతూ ఉండడం. అది ఎప్పుడు మైండ్ మర్చిపోలేకపోతుంది, ఎందుకంటే నన్ను అన్నారు అనే ఫీలింగ్ చాలా రోజులు ఉండిపోతుంది. ఎందుకంటే నన్ను ఎలా అంటే మనకు ఒక సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది కదా, అంటే ఒక ఈగో ఉంటుంది, ఆ ఈగో ఒప్పుకోదు. మెయిన్గా ఆ ఈగో ఏమంటుందంటే నిన్ను అన్నారు, నువ్వు ఎలా మర్చిపోతావు, అసలు మర్చిపోయినా కూడా అయ్యో ఎలా మర్చిపోయావు, నిన్న ఆ విషయం అన్నారు. సో అలా ఏంటంటే అది ఇంకా గ్రో అయ్యి ఇంకా ప్రెషర్ ఎక్కువైపోయి బ్లాస్ట్ అవుతుంది. 2 options, ఐదర్ మీరు వాళ్ళకి చెప్పేసేయండి, నేను ఇలా ఫీల్ అయ్యాను, నన్ను ఇలా అన్నావు, ఇది కరెక్ట్ కాదు, తప్పు. ఓకే, ఇది 1 option. అక్కడ అయిపోతుంది, అక్కడ ఎండ్. వాళ్ళు నన్ను అన్నారు, నేను చెప్పేశాను, నేను వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేసాను, అయిపోయింది అక్కడితో. సెకండ్ ఆప్షన్, మీరు అనాలనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు మీ బాస్ ఆర్ మీ సమ్ హయ్యర్ అఫీషియల్,
వాళ్ళతో ఏమన్నా అంటే ప్రాబ్లం అవుతుంది. ఈ సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే అందరితో మీరు ఫ్రీగా చెప్పలేరు. ఏదో ఇంట్లో అంటే 2 రోజులు తిడతారేమో, దాని తర్వాత నార్మల్ అవుతుంది. కానీ ఆఫీస్లో మీరు చెప్పలేరు. సో అప్పుడు ఏం చేయొచ్చు, అప్పుడు సరే నన్ను తిట్టాడు, నన్ను కాదు, ఇది ఒక ఎమోషన్ అన్నాడు, ఎమోషన్తో అన్నాడు, నన్ను అనలేదు, అది నేను ఒకటి కాదు, ఆయన అన్నంత మాత్రాన నేను అది అయిపోతానా? సో ఇది అన్నాడు, నేను ఫీల్ అయ్యాను, ఓకే దిస్ ఇస్ అ ఫేస్, 14 minutes అయినా వదిలేసేయండి. ఓకే, ఫస్ట్ బాధ ఉంటుంది, తర్వాత అబ్జర్వ్ చేయండి ఆ బాధని. అబ్జర్వేషన్ అంటే మీరు ఆ మూమెంట్లో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే నేను ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాను, అన్నాడేమో, వదిలేసి మెల్లగా అది అలవాటు అవుతుంది. ఒక్కసారి అది అలవాటు అయితే మిమ్మల్ని ఎవ్వరు ఏమన్నా కూడా మీరు అస్సలు ఫీల్ అవ్వరు. అంటే అన్నప్పుడు సరే అన్నాడు అని అది అబ్జర్వ్ చేస్తారు, దాన్ని పుష్ చేసేస్తారు, మిమ్మల్ని ఎఫెక్ట్ చేయదు. అంటే ఇప్పుడు ఎవరితోనైనా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళతో కూర్చుని మాట్లాడుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మ్యాక్సిమం. యాక్చువల్లీ అక్కడే వస్తుంది. ఏంటంటే జనరల్గా ఏమనుకుంటారు, అరే నేను ఇప్పుడు మాట్లాడితే ఏం ఇష్యూ వస్తుందో, అవతల వ్యక్తి ఫీల్ అవుతాడేమో, అంటే లేకపోతే రిలేషన్షిప్ పాడవుతుందేమో అని చాలా భయపడుతూ ఉంటారు. సో ఒక్కసారి మీరు వాళ్ళతో కూర్చొని దిస్ ఇస్ ద థింగ్ ఐఎమ్ ఫీలింగ్ అంటే ఒక మంచి నైస్ వేలో మీరు ఇది అర్థం చేసుకోండి. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఇలా ఎమోషన్లో నాకు ఇలా అనిపిస్తుంది, మీరు ఇలా తీసుకోండి దాన్ని. కొంతమంది ఓపెన్ గా మాట్లాడలేరు మేడం, మాట్లాడడానికి చాలా భయపడతారు, మొహమాట పడిపోతా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఫేస్ చేస్తారు. లైక్ ఇంట్రోవర్ట్స్, మనం వాళ్ళని ఇంట్రోవర్ట్స్ అంటాం ఇన్ జనరల్. వాళ్ళు ఏ ఎమోషన్ బయటికి వాళ్ళైతే నిరంతరం ఒక టైం బాంబ్ బ్యాగ్లు వేసుకొని తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా చెప్పాలని ఉంటుంది, అవుట్ బర్స్ట్ అవ్వాలని ఉంటుంది, కానీ చెప్పలేరు బికాజ్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి అలానే ఉంటారు. సో దానివల్ల వాళ్ళు చాలా క్యారీ చేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళు ఒక రోజు ఎక్స్ప్లోర్ అవుతారు. మీరు ఎన్నో సిచ్యువేషన్స్ చూడండి, ఇంత సైలెంట్గా ఉండేది ఏంటి ఈరోజు ఇంత అరిచేస్తుంది. మీ మదరే చూడండి, ఆర్ మీ సిస్టర్ సైలెంట్గానే ఉంటుంది ఎప్పుడు, ఈరోజు ఇంత కోపం వచ్చేసింది ఏంటి సడన్ గా, చిన్న విషయానికి ఇంత కోపం, అంటే అక్కడ జరిగింది చిన్న విషయమే ఉంటుంది, కానీ సడన్ గా బర్స్ట్ అయ్యే వరకు ఎవరికి అరే ఇంత చిన్న విషయానికి ఇంత అరిచింది ఏంటి అంటే ఇప్పుడుది కాదు, అది ఎప్పటి నుంచో ఉన్నది, పైలపై ఒక రోజు బర్స్ట్ అవుతుంది. దాని తర్వాత అయ్యో వీళ్ళిదా అంటే ఇలా ఫీల్ అయిందా అని అందరు షాక్ అయిపోతారు. దానివల్ల ఇంకెక్కువ జడ్జి చేస్తారు వాళ్ళని. అమ్మో నేను ఇన్ని రోజులు అనుకోలేదు ఇలా బర్స్ట్ అయింది అని అందరూ కూడా దాన్ని నెగిటివ్ గానే తీసుకుంటారు. అది ఇంకో ప్రాబ్లం అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే అలా బర్స్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ బాధపడతారు. అనవసరంగా అందరూ ఏమనుకుంటారు. యా, సో అది 2 రకాలుగా ప్రాబ్లమ్. అందుకనే నేను చెప్పేది ఏంటంటే మీకు ఏం ఎమోషన్, లేడీస్ అయినా ఎవరైనా కూడా యాజ్ అ గర్ల్ ఆర్ అ లేడీ, దట్ డజంట్ మీన్ మీరు ఒదిగి మీ ఎమోషన్స్ అన్నిటిని సప్రెస్ చేసుకొని అమ్మాయి అంటే ఇలా ఉండాలి, అమ్మాయి అంటే అలా ఉండాలి, మాట్లాడకూడదు, ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయకూడదు, అలాంటి రూల్స్ ఏమీ లేవండి. మీ అప్బ్రింగింగ్ మంచిగా ఉండడానికి మీ పేరెంట్స్ కొన్ని చెప్తారు, మేనర్స్, ఇలా బిహేవ్ చేయండి, అలా బిహేవ్ చేయండి. దట్ డజంట్ మీన్ మీ ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేసుకొని ఎవరికి ఏం చెప్పకూడదు, ఏదైనా తట్టుకోవాలి, అమ్మాయి అంటే ఓర్చుకొని ఇలా ఏం లేదండి. అందరికీ సమానమైన రైట్ ఉంది హ్యాపీగా లివ్ చేయడానికి. ఈవెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకోరు మేడం ఎవరు కూడా. అవును, అలాంటప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ మెయిన్ ఏంటంటే అబ్బా ఎందుకులే ఇప్పుడు చెప్పడం, ఏదో ఒక టాబ్లెట్ వేసుకొని మేనేజ్ చేయొచ్చు కదా అనుకుంటారు చాలా మంది లేడీస్. చెప్పరు, అది ముదిరిపోయిన తర్వాత ఎప్పుడో చెప్తారు. ఓకే, ఇప్పుడు ఇన్ జనరల్ మీరు చూడండి, లైక్ ఇంట్లో కూడా గర్ల్స్ని బాయ్స్ని పెంచేటప్పుడు అమ్మాయిలకే ఎక్కువ రూల్స్ చెప్తారు ఇప్పటికీ. అంటే నేను అంటుంది ఇప్పుడు ఇంత ఫ్రీడమ్ వచ్చినా కూడా అమ్మాయిలకి ఎక్కువ రూల్స్ చెప్తారు. ఏంటంటే మీరు ఇలా ఉండండి, లేకపోతే ఇలా అనుకుంటారు, అలా మీరు ఇంత నవ్వండి, ఇట్లనే ఉండండి, ఇలా కూర్చోండి, ఇలా చేయండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అవతల వాళ్ళు జడ్జ్ చేయకూడదు. అబ్బాయిలకు ఎక్కువ రూల్స్ ఏం చెప్పరు. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఉన్నది అమ్మ నాన్నల పైన అరిచేస్తారు, చెప్పేస్తారు అప్పుడప్పుడు. కానీ అమ్మాయిలు ఏంటంటే అయ్యో మా నాన్న ఫీల్ అవుతాడేమో, మా అమ్మ ఫీల్, సో అది చెప్తున్నా కదా, చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకి అలా అలవాటు అయిపోతుంది. నేను ఒక లేడీని కాబట్టి నేను ఓర్చుకోవాలి, ఎమోషన్ నేను ఇలానే పెట్టుకోవాలి, నేను ఒకవేళ చెప్తే నన్ను జడ్జి చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే మీకు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది చెప్పడానికి, అది చెప్పే విధానం మీకు రావాలి.
ఈ డజన్ మీన్ మీరు కాన్స్టెంట్గా అరవడం, ఆర్గ్యూ చేయడం అని కాదు. ఓకే, ఏదో అరిచేసి ఆర్గ్యూ చేయడం. మీరు చెప్పే విధానంలో అంటే మీ ఫాదర్కి ఏమైనా చెప్పాలని మీరు నేను ఇలా ఫీల్ అయ్యాను అని రెస్పెక్టెడ్గా చెప్తే ఎవరైనా అర్థం చేసుకుంటారు. వెంటనే చెప్పలేకపోయినా కొంచెం ఆ, టైం తీసుకుని టైం చెప్పుకుంటే తీసుకొనైనా చెప్పాలి. అవును, మెయిన్గా ఇవి మ్యారేజ్ దీంట్లో కూడా అవుతాయి. అవును. అంటే నచ్చని వాళ్ళని పెళ్లి చేసుకోవడం, అరేంజ్ మ్యారేజ్ కదా, పేరెంట్స్ ఫీల్ అవుతారని ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదా. అవును మేడం, జరుగుతుంది. ఇప్పుడు నచ్చని పెళ్లి చేసుకొని దాని తర్వాత నచ్చక వాళ్ళు ఇబ్బంది పడి ముందే చెప్పింటే అయిపోతుండే అని తర్వాత ఫీల్ అవుతారు. తర్వాత ఎందుకు ఇదంతా పేరెంట్స్ ఫీల్ అవుతారని. ఇప్పుడు పేరెంట్స్ ఫీల్ అవుతారని పెళ్లి చేసుకున్నావు, దాని తర్వాత హస్బెండ్ ని సఫకేట్ చేసేస్తారు. అవును. అంటే వాళ్ళకి నచ్చని పెళ్లి కదా. అవును. సో దాని తర్వాత బయటికి రావాలన్నా వాళ్ళకి ఇబ్బంది, వీళ్ళకి వీళ్ళకి ఇబ్బంది. ఇబ్బంది, టోటల్ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. యా, అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. మెయిన్గా ఇప్పుడు ఉండే అమ్మాయిలకు ఉన్న ప్రతి హెల్త్ ప్రాబ్లమ్ వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేసుకోలేకపోవడమే. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, ఇండిపెండెన్స్ ఉంది, జాబ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి ఎమోషన్ని ఎలా కంట్రోల్, ఇండిపెండెంట్ ఉమెన్ అయినా కూడా ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. ఎవరితో ఎలా డీల్ చేయాలి, ఎవరికి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి తెలియదు. ఉమెన్ తన ఎమోషన్స్ని తనలో తానే దాచుకోవడం వల్ల మెంటల్గా, ఫిజికల్గా, అలాగే ఫ్యామిలీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, వాటి నుంచి ఎలా అధిగమించాలి, ఎలా తనను తను మార్చుకోవాలి అనే విషయాలను చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మేడం.